నిర్గమాకాండము 1వ అధ్యాయము. ఇశ్రాయేలు తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్ళాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏంటంటే రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు. యాకోబు సంతానం మొత్తం 70 మంది. 12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు. తరువాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారందరూ చనిపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది. అప్పుడు ఒక కొత్త రాజు ఈజిప్టును పాలించడం మొదలుపెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు. ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలు జనాన్ని చూడండి, వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా వాళ్ళు మనకంటే చాలా బలంగా ఉన్నారు. వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఓడించి మన దగ్గర నుండి తప్పించుకొని పారిపోవచ్చు. ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకున్నారు. అందుచేత బానిసలపై ఉండే అధికారులను ఇశ్రాయేలీల మీద నియమించాడు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరో కోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేను పట్టణాలను కట్టించారు. ధాన్యం మొదలైన వాటిని వాళ్ళు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు. ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతం పెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తుంటే ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు. అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటి కన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు. ఇశ్రాయేలీల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టు వాళ్లు. అడుసు తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాలా బలవంత పెట్టారు. వాళ్ళు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాలా బలవంత పెట్టి ఒత్తిడి చేశారు. షిఫ్రా, పూయా అను 2 మంత్రసానులుండేవారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయపడేవాళ్లు. ఈజిప్టు రాజు ఈ మంత్రసాలను పిలిచి, ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి. కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి అని చెప్పాడు. ఆ మంత్రసానులు దైవభక్తి గలవాళ్లు కనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగపిల్లలందరినీ వాళ్లు బ్రతకనిచ్చారు. ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకిలా చేశారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు అంటూ ప్రశ్నించాడు. ఈజిప్టు స్త్రీల కంటే హీబ్రూ స్త్రీలకు చాలా బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేశారు అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు. ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు గనక వాళ్లకు వారి సొంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు. హీబ్రూ ప్రజలు ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. వాళ్ళు చాలా బలవంతులయ్యారు. కాబట్టి ఫరో మగ శిశువు పుట్టినప్పుడల్లా మీరు వాణ్ణి నైల్ నదిలో పడవేయండి, కాని ఆడపిల్లలందర్నీ బ్రతకనియండి అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.